పల్నాడులో ఒక్కసారిగా ఫ్యాన్ గాలి తగ్గిపోయింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయింది. దీంతో జిల్లాల్లో చతికిల పడ్డ పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించిందెవరంటూ క్యాడర్ అయోమయంలో పడిందట. పౌరుషాల గడ్డపై ఫ్యాన్ గాలి వీచేలా చేసేదెవరంటూ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుందట. మరి పల్నాడులో ఫ్యాన్ పార్టీ బాధ్యతలు తీసుకునేదెవరు? పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేదెవరు? లెట్స్ వాచ్. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన ఫ్యాన్ పార్టీ కష్టకాలంలో ఉంది. గుంటూరు జిల్లాలో ఘోరంగా ఓటమి చెందిన వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో జిల్లాలో అలాంటి పార్టీ పగ్గాలు అందుకునేది ఎవరు, సారథ్య బాధ్యతలు స్వీకరించి సమరశంఖం పూరించేదెవరంటూ జోరుగానే చర్చ సాగుతోంది. పల్నాడు పౌరుషాల గడ్డపై ఫ్యాన్ గాలి వీచేలా చేసేది ఎవరంటూ పార్టీ వర్గాల్లోనే టాక్ నడుస్తోందట. వైసీపీ కార్యకర్తలంతా అటువంటి నేత కోసమే ఎదురు చూస్తున్నారట. అయితే అధిష్టానం వెంటనే అటువంటి నేతను ఎంపిక చేస్తుందా అన్న అనుమానం కూడా కార్యకర్తల్లో వ్యక్తమవుతోందట. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి కూడా పార్టీ రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల్లో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేయడం, మాజీ ఎమ్మెల్యే పీఆర్కే రిమాండ్కు వెళ్లడం జరిగింది. ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీని ముందుండి నడిపించేది ఎవరని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. సత్తెనపల్లి నుండి పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేయాల్సి ఉంది. ఇప్పటికే అధికార ప్రతినిధిగా తన వాయిస్ను అంబటి వినిపిస్తున్నారు. ఇక పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయిన నేతలు నంబూరి శంకర్రావు, బొల్ల బ్రహ్మనాయుళ్లు తమ వ్యాపారాలపై దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఏ మేరకు ముందుకొస్తారు అని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇక చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహించిన విడదల రజని గుంటూరు వెస్ట్ కు మారి అక్కడ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దీంతో అక్కడి నుంచి పోటీ చేసిన కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్ సీట్లో తిరిగి కూర్చున్నారు. ఆ నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు ఎవరా అన్నది ఇంకా తేలలేదు. ఇక నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాలకు గతంలో ప్రాతినిధ్యం వహించిన కాసు మహేష్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. పల్నాడు జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా గోపిరెడ్డి వెళ్లి పరిశీలించారు. అటు కాసు మహేష్ కూడా పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని వ్యాఖ్యానించారు. దీంతో కాసు మహేష్, గోపిరెడ్డిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వీరిద్దరూ కూడా పార్టీ సారథ్య బాధ్యతలు అందుకునేందుకు ఎంత మేరకు ముందుకొస్తారో వేచి చూడాల్సి ఉందని వైసీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు. మొత్తం మీద ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేసేదెవరు? పార్టీని ముందుండి నడిపించే నాయకుడి కోసం నేతలే కాదు, కార్యకర్తలు కూడా ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేతల్ని ఢీ అంటే ఢీ అంటూ పార్టీని ముందుకు నడిపించేందుకు సమర్థవంతమైన నాయకుడు కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం ముందుకొస్తుందా లేక రామకృష్ణారెడ్డినే కొనసాగిస్తారా అన్నది ఇక ముందు తేలనుంది.